టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకి ఆశ్వేజ మాసం వచ్చిందండి. శరన్నవరాత్రులు దసరా వచ్చేసింది. మొట్టమొదటి రోజున వచ్చేసింది ఆశ్వేజ శుక్ల పాడ్యమి. ఈ రోజున మనం ఇళ్లలో అందరం పూజ చేసుకుంటాం, దేవి పూజలు. మరి ఏ అమ్మవారిని అలంకారం చేసుకోవాలా? పందిర్లు కూడా వేస్తాం, వినాయక పందిర్లాగా. వాళ్ళు పందిర్లో కూడా ఏ అమ్మవారిని అలంకారం చేసుకోవాలా? ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి. ఏ చీరలు కట్టాలి, ఏ రంగుల వస్త్రాలు, అన్ని ఏవైనా కట్టొచ్చు. కానీ ఒక్కొక్కటి మనకు బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో ఎలా జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా చూద్దాం. మొట్టమొదటి రోజున మనకు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో మనము బాలా త్రిపుర సుందరి అలంకారం చేస్తాం. బాలా త్రిపుర సుందరి అంటే చిన్న అమ్మవారు. ఆ అమ్మవారు ఫస్ట్ దసరా రోజున చిన్నగానే ఉంటుంది అనమాట. ఫస్ట్ శరన్నవరాత్రులు పాడ్యం, తర్వాత పెద్దగా అయిపోద్ది. అది ఉద్దేశం బాలా త్రిపుర సుందరి. ఈమెకి ఏం చేస్తామండి, కలరు లైట్ పింక్ కలర్ మనం కడతాం. నవదేవి సాంప్రదాయం అని ఉంటుందన్నమాట. ఆ నవదేవి సాంప్రదాయంలో మనకి బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని మనం ఆరాధిస్తాం. అదే నవదుర్గా సాంప్రదాయం అని ఉంటుంది. అలంపురం జోగులాంబ, కర్నూలు ఇలాంటి శక్తిపీఠాలు ఉన్నాయి. అక్కడ శైలపుత్రి అమ్మవారు, ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, అలా దుర్గాదేవతి. అలాగే దశమహావిద్యా సాంప్రదాయం అని ఉంటుంది. దశమహావిద్యా సాంప్రదాయం మొట్టమొదటి మహాకాళి కాబట్టి మహాకాళి అలంకారంలో మనం చేస్తాం. అలాగే సప్తమాతృకా సాంప్రదాయం అని ఉంటుంది. అష్టమాతృకా సాంప్రదాయం. సప్తమాతృకా సాంప్రదాయంలో మనము ఎవరికి చేస్తామనంటే, మనము బ్రాహ్మీ, వైష్ణవి అలా ఉంటాయి కదా, బ్రాహ్మీ అమ్మవారికి చేస్తాం. ఏం చేయాలండి అంటే, ముందు కలశం పెడతాం. కలశం ఆనవాయితీ లేని వాళ్ళు మామూలుగా ఫోటో పెట్టేసేయండి. తర్వాత షోడశోపచారాలతో పూజ చేయాలి. ఆవాహయామి, ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఇలా మీకు తెలిసిందే. తర్వాత నైవేద్యం పెట్టాలి. అరటిపళ్ళు ఎలాగ ఉంటాయి, మిగతా పళ్ళు ఎలాగ ఉంటాయి. పువ్వులేమో సీజన్లో దొరికేటటువంటి చామంతి, లిల్లీ పూలు, మల్లెపూలు, ఇవన్నీ ఏ సీజన్లో ఏ దొరుకుతాయి పెట్టేసేయండి. కలవ పువ్వులు ఇవన్నీ కూడా దొరుకుతాయి. తామర పుష్పాలు, కదంబ పుష్పాలు కనుక దొరికితే ఇంకా మంచిది. దొరకకపోతే పూజ మనం ఏదో నష్టం వచ్చేసింది, మనం చేయలేకపోతే ఫలితం రావట్లేదని చాదస్తం గాళ్ళు, బిల్డప్ గాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ బిల్డప్ వాళ్ళని ఎందుకు తిడుతున్నానంటే, అలా చేయకూడదన్న ఉద్దేశంతో. మీ మీద నాకు ప్రేమ ఉంది, కానీ చాదస్తం కొంపలు ముంచుద్ది. మీరు కాదు, సమాజాన్ని పాడు చేస్తుంది. అందుకే తిట్టేది నేను. కదంబ పుష్పం దొరికితే పెట్టండి, లేకపోతే లేదు. సింపుల్ లాజిక్. ఇకపోతే నైవేద్యం, పాయసాన్న ప్రియా త్వక్స్థా భశులోక భయంకరి అన్నారు. పాయసానాన్ని నివేదన పెట్టండి. స్నిగ్ధోదన ప్రియా ఆవు నెయ్యి దాని మీద పెట్టండి. తర్వాత అరటిపళ్ళు, నైవేద్యాలన్నీ పెట్టేశారు. అండ్ హారతి ఇవ్వండి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. కాత్యాయని మన అమ్మవారి యొక్క రూపంలో మనము ఈ దుర్గాదేవికి ఓం మహాదేవి చ విద్మహే విష్ణువచ్నే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం వీణాపాణ్యే చ విద్మహే బ్రహ్మవచ్నే ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. ఇంతే, ఇలా హారతి ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఈ రకంగా మీ ఇళ్లలో చేసుకోండి. తర్వాత తాంబూలాలు, వాయినాలు ఇచ్చుకోండి, సరిపోతుంది. శుభమస్తు.